తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతన్నల కోసం అందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే 2,000 రూపాయలనైతే జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 9,000 కోట్ల రూపాయలను వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులనైతే ఇప్పటివరకైతే డబ్బులనైతే జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఏదైతే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడమే కాకుండా ఇక ఇప్పటి వరకు ఏదైతే 23వ విడత వరకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకి పోయినసారి ఇచ్చినటువంటి 22వ విడత డబ్బులు ఎవరికైతే జమ కాలేదో, 21వ విడత ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో, పెండింగ్ డబ్బుల కింద ఎవరెవరికైతే ఉన్నాయో, అంటే మనకి దాదాపు ఈ 21వ విడత, ఈ 22వ విడత, మనకి దాదాపు ఈ 23వ విడత, ఈ రెండు విడతల్లో చాలా మందికి అయితే డబ్బులు అనేది జమ కాలేదు అన్నమాట. మరి ఇప్పుడు ఇచ్చేటువంటి 23వ విడత కింద ఈ 2 విడతల డబ్బులు కూడా కలుపుకొని 3 విడతల డబ్బులు ఒకేసారి మీకు జమ చేస్తారా, లేదంటే అవి అన్నిటినీ పెండింగ్ డబ్బుల కింద వీటిని జమ చేయకుండా కేవలం మనకి 23వ విడత కింద డబ్బులనే జమ చేస్తారా అన్న వివరాలని మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అన్నమాట. మరి ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అప్డేట్స్ అనేది పెట్టడం జరిగింది. 3 కీలకమైన అప్డేట్స్. ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు అనేది జమ చేస్తామని మన కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది తెలిపిందన్నమాట. సో ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. ఇక అప్డేట్ని చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఏదైతే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా, షేర్ లేకపోయినా పర్లేదు, కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలన్నమాట. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి మీకు అయితే ఇష్టం ఉంటే. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇక ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద ఒక్కొక్కరికి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద 10 ఎకరాలన్నర 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద మనకి ఏదైతే 2,000 రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతులు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, అదేవిధంగా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి. అవన్నిటితో పాటుగా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా పనిచేస్తుందా, వర్కింగ్ చేస్తుందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే అందరికంటే ముందుగా ఖాతాలోకి ఈ డబ్బులు అనేది పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఇంకా ఎవరికైతే 21వ విడత, 22వ విడత డబ్బులు అనేది జమ కావో ఇక డబ్బుల పైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది చూపలేకపోతుంది. కాబట్టి ఇక 2 విడతల డబ్బులు అనేది మీకు జమ కావనట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం జరిగిందన్నమాట. ఇక ఈ రోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.